వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంకు కోసం, ముస్లిం సంతుష్టీకరణ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండే పార్టీ. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదంటారు రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది మొదలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం కూడా కాంగ్రెస్ సంతుష్టీకరణ అంటే ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలే చేసింది. దానికి వక్ఫ్ బోర్డు కానివ్వండి, లేకపోతే సెక్యులరిజం అనే పదాన్ని జోడించడం కానివ్వండి, అంబేద్కర్ లాంటి మహానుభావులు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకూడదు అని చెప్పినా కానీ ఇచ్చిన వైనాన్ని ఎక్కడ చూసుకున్నా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ముస్లిం ఆధిపత్యం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళ ఓట్లు ఉంటే చాలు, మేము అధికారంలోకి రావచ్చు అనే కాంగ్రెస్ కుట్రపూరిత ఆలోచన. ఈ మధ్య కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ మనకు తెలుసు. జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ని అన్యాయంగా కూల్చేశారు. అనిత అనుకుంటా ఆవిడ పేరు. ఆవిడ గురించి సోషల్ మీడియాలో చాలా మాటలు వస్తున్నాయి. కూల్చకుండా ఉండాలి అంటే డబ్బులు డిమాండ్ చేసిందని. వాటికి మన దగ్గర ఆధారాలు లేవు కాబట్టి మాట్లాడలేం. కానీ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి కూల్చివేత వెనక చాలా పెద్ద కుట్ర ఉందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. ఒకసారి ఆలోచిస్తే నిజమే కావచ్చు అనిపించింది. మనందరికీ తెలుసు, జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఎమ్మెల్యే అక్కడ అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. జూబ్లీ హిల్స్లో అత్యధికంగా ముస్లిం ఓట్లు ఉంటాయి. ఈ ముస్లిం ఓట్లన్నీ గుంపగత్తగా పడాలి అంటే ఆ ముస్లింలను అక్కడ సంతృప్తి పరచాలి, ముస్లిం ఓటు బ్యాంకులు తమ వైపు తిప్పుకోవాలి. దానికోసమే పెద్దమ్మ గుడి కూల్చివేశారు అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ప్రతి ఏటా కొన్ని సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా ప్రతి ఏటా బోనాల పండుగను నిర్వహించుకునేందుకే బంజారా హిల్స్ పెద్దమ్మ గుడిని అధికారులు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ హిందువులంటే అంత చులకన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బోనాలది ఆషాఢం అయిపోయి శ్రావణంలోకి అడుగు పెట్టగానే ఒక పక్క నుంచి వర్షం పడుతుంటే నిర్దాక్షిణీయంగా కలెక్టర్ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేసి అక్కడ పోలీస్ పెట్టేసి అక్కడికి వస్తున్న విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వాళ్ళని అరెస్ట్ చేయించి ఎంత నిర్దాక్షిణీయంగా ఆలయాన్ని కూల్చేశారు. హిందువుల మనోభావాలకు లెక్కలేవు. అసలు మీకు కంప్లైంట్ చేసింది ఎవరు, ఆ ఆలయం మీకు ఏం చేసింది అంటూ అక్కడ స్థానికులు కన్నీరు మున్నీరవుతూ ఉంటే చాలా 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 బాధపడ్డారు. అలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాల్సింది పోయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది కాబట్టి ఆ నియోజకవర్గంలో 30% ఓట్లున్న ఒక వర్గం ఏంది, ముస్లిం, వారిని సంతృప్తి పరిచేందుకు పెద్దమ్మ గుడిని కూల్చినట్టు క్లియర్గా అర్థమవుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో హిందువుల దమ్మేందో చూపిస్తామని హెచ్చరించారు. బండి సంజయ్ గారు, మీరు చెప్పిండ్రు కానీ నిజంగా జూబ్లీ హిల్స్లో ఉన్న హిందువులకు దమ్ముందా? ఉందా నేను అడుగుతున్నా. చాలా సీరియస్గా అడుగుతున్నా. నా మీద కోపం రావచ్చు, కామెంట్ ఏదైనా పెట్టండి, భరిస్తా. నిజంగా మీకు దమ్ముంటే ఈ పాటికి ప్రభుత్వం దిగొచ్చి క్షమాపణ చెప్పి ఆడ ఆలయం స్టార్ట్ చేయాలా? వీళ్ళదేముందిలే, 2-3 రోజులు మర్చిపోతారు, 4వ రోజు ఇంకో ముచ్చట చెప్తే దాని మీద పడతారని అనుకున్నారు కాబట్టి లెక్క లేకుండా ఉన్నారు. పాపం బండి సంజయ్ గారికి తెలవనట్టుంది. దమ్మున్నోళ్ళు హిందువులుగా కాలర్ ఎగేసుకొని వస్తారు, రేపు ఎన్నికల్లో సత్తా చూపిస్తారు. ఎవడైతే ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తూ హిందూ దేవీ దేవతల మీద వివక్షత చూపిస్తూ నిర్దాక్షిణీయం కూల్చేస్తున్నారో వాళ్ళకు బుద్ధి చెప్తారు అని అనుకుంటారు. సంజయ్ గారు, మీరు ఏదైనా కులం గురించి మాట్లాడుంటే మన వాళ్ళకు దమ్ము వచ్చేదేమో, కానీ హిందువులు అని మాట్లాడినరు. దమ్ము చూపించే అంత ధైర్యం మన వాళ్ళకు ఉంది అంటే చాలా మంది నమ్ముతారు. మీరు నమ్ముతారా? మీరు కామెంట్లలో పెట్టేయండి. కానీ నిజంగా ఆలోచించండి, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? కనీసం నోటీసులు కూడా లేకుండా వందల సంవత్సరాల నుంచి పూజిస్తున్న ఒక ఆలయాన్ని, అది కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఆలయాన్ని నిర్దాక్షిణీయంగా కూల్చేశారు అంటే వాళ్ళ ధైర్యాన్ని, మన చేతగానితనాన్ని ఏమనుకోవాలి? రాబోయే స్థానిక సంస్థల్లో కూడా బీజేపీ అత్యధిక స్థానాలు గెలవబోతుందని జోష్యం చెప్పారు. ఎందుకంటే గ్రామాల్లో నిధులు ఎవరిస్తున్నారు, కేంద్రం ఇస్తోంది కదా, మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు ఓటు వేయాలి, ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. అయితే సంజయ్ గారు, మీరు ఈ విషయాన్ని ప్రెస్ మీట్లలో కాదు, మీ నాయకులకు చెప్పి గ్రామాల్లో చెప్పించండి. ఈరోజు గ్రామాల్లో కడుతున్న శ్మశాన వాటికలు, లేకపోతే గ్రామాల్లో ఉన్న రైతు సంబంధించిన ఏమంటారు ఇవన్నీ కడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో అనే విషయం నిజంగా గ్రామాల్లో తెలియదు. మీరు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చెప్తే అది ప్రజల్లోకి వెళ్ళదు. ఈరోజు నిజంగా ప్రజలకు తామకు మేలు చేస్తుంది ఎవరు, తమకు కీడు చేస్తుంది ఎవరు అనేది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చెప్పాలా. అందులో ఎక్కడో బీజేపీ విఫలమవుతుందని చాలామంది వాదన. సరే, అది కాసేపు పక్కన పెట్టేస్తే దాని గురించి ఇప్పుడు మాట్లాడటం కాదు. మనం మాట్లాడాల్సిన విషయం చాలా క్లియర్గా జూబ్లీ హిల్స్. అంతేకాదు, బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, చాలా క్లియర్గా మనకు తెలుసు. కానీ బీసీలలో అసలు ముస్లింలను ఎందుకు తీసుకొచ్చిండ్రు?
అది బీసీ డిక్లరేషనా, ముస్లిం డిక్లరేషనా? వాళ్లకు ఆల్రెడీ మైనారిటీ నిధులు కేటాయిస్తున్నప్పుడు కుల ప్రాతిపదికన డివైడ్ చేసిన దాంట్లో ముస్లింలు ఎందుకు వస్తారు? రాష్ట్రంలో 27% రిజర్వేషన్లు బీసీలకు అమలవుతున్నాయి. అదనంగా ఇప్పుడు ఈ బిల్లు వల్ల వచ్చేది 5% మాత్రమే. కానీ ఒకసారి ఆ బిల్లును చాలా క్లియర్గా చూస్తే ఆ ముసుగులో ముస్లింలకు 10% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అంటే ఇది ముస్లిం రిజర్వేషన్ బిల్లా, బీసీ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న బిల్లా? 100% తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం ఆరాట పడుతూ అది గనక జరిగితే ఇక్కడ పెరిగిపోతున్న ముస్లిం జనాభా ఓటు బ్యాంకు నేపథ్యంలో తాము అధికారంలోకి రావచ్చని కాంగ్రెస్ పన్నుతున్న ఒక కుటిల ఆలోచన అనేది చాలా క్లియర్గా చెప్పడంతో పాటు మరి ఇలాంటి బిల్లు బీసీ డిక్లరేషన్ ఎట్లా అవుతుంది? ఇది ముమ్మాటికి ముస్లిం డిక్లరేషన్ అని స్పష్టం చేశారు. బీసీ జాబితా నుండి ముస్లింలను తొలగించాల్సిందే, అది నిజం. ముస్లింలను తొలగించాల్సిందే. దానికి బీసీలు కాదు, హిందువులంతా కూడా పోరాటం చేయాలి. ఇక్కడ బీసీ అని నేను చెప్పట్లేదు. ఒక హిందువులకు సంబంధించిన రిజర్వేషన్లో అన్య మతస్థులు ఉండడానికి వీల్లేదు. ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తున్నా అని చెప్పారో అది మొత్తం బీసీలకు ఇవ్వండి. హిందువులుగా మేము సంతోషపెడతాం. బీసీలు అయితే ఏంది, ఎస్సీలు అయితే ఏంది, ఎస్టీలు అయితే ఏంది, ఓసీలు అయితే ఏంది, ఎవరైతే ఏంది, మేము సంపూర్ణ మద్దతు ఇచ్చి వాళ్ళతో కలిసి ఒప్పిస్తాం. కానీ ఇక్కడ ముస్లింలను చేర్చడమే తప్పు. 50% రిజర్వేషన్ల గేట్లను బద్దలు కొట్టడం ద్వారా హిందుత్వాన్ని దెబ్బ కొడతామంటూ మొన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో చూసి హిందువులంటే ఎంత ద్వేషమో ఆయన మాటల్లో క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణలు అబద్ధమని చెప్తున్న కేటీఆర్ దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని కూడా సవాల్ విసిరారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే చాలా క్లియర్గా 30% ఓటు కోసం మాత్రమే పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చేశారని క్లియర్ కట్గా చెప్పారు. ఆలోచిస్తూ ఉంటే ఇటు బీసీ డిక్లరేషన్లో కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కానీ అది వాస్తవం కావచ్చు అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ని మరింత విస్తరించడానికి ఉపయోగపడుతుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే కాదండి, మంచి కంటెంట్ మాత్రమే మన ఛానల్లో వస్తుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం మాకు చాలా విలువైంది. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.